Spotlight Librarians Academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీ. సో ఈ వీడియోలో మనకు యూనిట్ 1 ఏదైతే మనకు యూజీసీ నెట్ ఎసెట్ సిలబస్ కావచ్చు, కేవీఎస్ ఎన్విఎస్ కావచ్చు, అండ్ ఇస్రో డిఆర్డిఓ కావచ్చు, అండ్ గురుకుల మెడికల్ కాలేజ్ రిక్రూట్మెంట్ బోర్డ్, టీజీపీఎస్సి, ఏపీపీఎస్సి అన్ని ఏదైతే రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ మన ప్రొవైడ్ చేసిన సిలబస్ కాపీస్ లో ఇవ్వబడిన లైబ్రరీ సైన్స్ పేపర్ 2 లో లైబ్రరీన్ పేపర్ 2 లో యూనిట్ 1 అనేది ఫౌండేషన్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అంటాం. సో ఈ యూనిట్ 1 అనేది మనకు లైబ్రరీన్ పేపర్ 2 కు లైబ్రరీ సైన్స్ లో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి మనకు యూనిట్ 1 ఫౌండేషన్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అంటాం. దీన్నే లైబ్రరీ అండ్ సొసైటీ అని కూడా అంటాం. బిఎల్ఐసికి అయితే ఇది మనకు వచ్చేసి BLIC లో దీన్ని ఈ యూనిట్ ని లైబ్రరీ అండ్ సొసైటీ అంటాం. లైబ్రరీ అండ్ సొసైటీ. సో ఈ వీడియోలో మీరు కనుక లాస్ట్ వరకు చూస్తే ఈ వీడియోకి సంబంధించి మనకు ఈ వీడియో యొక్క మెయిన్ పర్పస్ ఇస్ టు ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద చాప్టర్ లైబ్రరీ అసోసియేషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ప్రమోటింగ్ లైబ్రరీ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. ఇండియాలో సో లైబ్రరీ సిస్టమ్ ని, పబ్లిక్ లైబ్రరీ సిస్టమ్ ని, అకాడమిక్ లైబ్రరీ సిస్టమ్ ని అండ్ స్పెషల్ లైబ్రరీ సిస్టమ్ ని డెవలప్ చేయడానికి ఉన్న అసోసియేషన్స్ ఏంటి, లైబ్రరీ అసోసియేషన్స్ ఏంటి, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, ఇండియాలో అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో వరల్డ్ వైడ్ ఉన్న డిఫరెంట్ అసోసియేషన్స్ ఏంటి అండ్ ఆర్గనైజేషన్ సంస్థలు ఏంటి అనేది తెలుసుకుంటే ఈ టాపిక్ నుంచి, ఈ చాప్టర్ నుంచి యూనిట్ 1 లో మనకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సో పేపర్ 2 అనేది కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి 150 గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సి తీసుకోండి, టీజీపీఎస్సి తీసుకోండి, మెడికల్ కాలేజ్ రిక్రూట్మెంట్ బోర్డు తీసుకోండి. వాటికైతే పేపర్ 2 లైబ్రరీ సైన్స్ వచ్చేసి మనకు 150 క్వశ్చన్స్ వస్తాయి అండ్ 2 మార్క్స్ అంటే 300 మార్క్స్ వస్తుంది. మీరు లాస్ట్ టైం జేఎల్డిఎల్ పాలిటెక్నిక్ తీసుకున్నా కూడా అదే ప్యాటర్న్. అదే మనకు గురుకుల వచ్చేసరికి అండ్ యూజీసీ నెట్ సెట్ వచ్చేసరికి, కేవీఎస్ అట్లా వచ్చేసరికి పేపర్ 2 అనేది ఓన్లీ 100 మార్క్స్ ఉంటుంది. అంటే 100 మార్క్స్ మనకు 120 మినిట్స్ ఉంటుంది అండ్ 100 క్వశ్చన్స్ గా రావడం జరుగుతుంది. సో 100 క్వశ్చన్స్ కి వచ్చే పేపర్ లో జస్ట్ ఈ ఒక యూనిట్ లో ఒక చాప్టర్ ఏదైతే లైబ్రరీ అసోసియేషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ప్రమోటింగ్ లైబ్రరీ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, ఈ టాపిక్ నుంచి మనకు మినిమం ఒక 5 క్వశ్చన్స్ లైబ్రరీ అసోసియేషన్స్ వస్తే 5+ క్వశ్చన్స్, ఇక్కడ ఆర్గనైజేషన్స్ కూడా మనకు 5 క్వశ్చన్స్ లేదా 6 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఓవరాల్ గా ఈ టాపిక్ నుంచి మనము ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఒక 8 to 10 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అవుట్ ఆఫ్ 100 లేదా అవుట్ ఆఫ్ 150. సో 150 కి అయితే మనం ఖచ్చితంగా 10 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100 కి అయితే మనకు బిలో 8 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బిలో 8 క్వశ్చన్స్ ఫర్ 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అండ్ అబోవ్ 8 క్వశ్చన్స్ ఆర్ అప్ టు 10-12 క్వశ్చన్స్ ఆల్సో we can expect from this unit, this chapter and for 150 marks question paper. So in this video we are going to discuss about library associations role and organizations role promoting library development in India and library system develop చేయడానికి ఈ అసోసియేషన్స్ ఏంటి, ఆర్గనైజేషన్స్ ఏంటని చూద్దాం. సో స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీకి సంబంధించి మనకు బ్యాచ్ 1 అనేది ఆల్రెడీ కంప్లీట్ అయింది. అక్టోబర్ లో, డిసెంబర్ లో మళ్ళీ మనము కొత్త బ్యాచ్ కి ప్లాన్ చేస్తున్నాము. సో డిసెంబర్ లో ప్లాన్ చేసే బ్యాచ్ మన జనవరిలో స్టార్ట్ అయ్యి లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో ఎవరికైతే లైవ్ క్లాసెస్ కావాలో వాళ్ళు డైరెక్ట్ గా ఈ జనవరిలో సంక్రాంతి తర్వాత బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. బ్యాచ్ 2 ఎక్స్క్లూజివ్ గా గురుకులాకి, మెడికల్ కాలేజ్, పబ్లిక్ లైబ్రరీస్ కి స్టేట్ లెవెల్లో అండ్ దట్ కోర్స్ ఆల్సో, లైవ్ కోర్స్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ఆల్ లైబ్రరీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేపర్ 2 లైబ్రరీ సైన్స్. అండ్ పేపర్ 1 సంబంధించి కూడా మన దగ్గర కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ మనకు రికార్డెడ్ కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఏదైతే మన ఈ ఇయర్ అక్టోబర్ లో కంప్లీట్ అయిన లైవ్ క్లాసెస్ ని క్లియర్ గా మనకు రికార్డెడ్ రూపంలో మన యొక్క యాప్ లో కోర్స్ స్టోర్ రూపంలో అవైలబుల్ ఉంచడం జరిగింది. వాటిని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, లేదంటే లైవ్ క్లాసెస్ లో సెకండ్ బ్యాచ్ లో జాయిన్ కావచ్చు. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళకి నేను చెప్పే మెయిన్ సలహా ఏంటంటే, ఈ వీడియోలో యూనిట్ 1 యొక్క ఇంపార్టెన్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ మీకు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి మనం పెట్టే వీడియోలు ఖచ్చితంగా యూస్ఫుల్ గా ఉంటాయి, మీకు యూస్ఫుల్ కంటెంట్ ఇస్తాను. సో కొన్ని క్లాసెస్ ఉంటాయి, కొన్ని అవేర్నెస్ ఉంటాయి, కొన్ని ఏమో మనకు లైబ్రరీ సైన్స్ సంబంధించిన డిఫరెంట్ ఓరియంటేషన్ లో అప్డేట్స్ మీద కూడా మనకు ఫ్రీ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. ఇది యూట్యూబ్ లో చూడొచ్చు. ఇవే క్లాసెస్ ని మనం స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీ యాప్ లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు. అండ్ ఫ్రీ టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి, ఫ్రీ మెటీరియల్ అవైలబుల్ ఉంది, ఫ్రీ నోట్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ క్లాసెస్ కూడా మనకు యూట్యూబ్ లో అండ్ ఆల్సో యాప్ లో అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఎక్కువ వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ లో
మనకు స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమిక్ సంబంధించిన అఫీషియల్ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్ అండ్ యాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ డీటెయిల్స్ మీ కోచింగ్ పర్పస్ లో మీకు యూజ్ అవుతాయి. సో ఈ వీడియోకి మనం వచ్చినట్లయితే ఈ వీడియోకి సంబంధించి మనం చూసుకుంటే యూనిట్ 1 అంటున్నాం. అండ్ యూనిట్ 1 సంబంధించి మనం ఎక్స్క్లూజివ్ గా ఏ చాప్టర్ డిస్కస్ చేసుకుంటాం యూనిట్ లో? లైబ్రరీ అసోసియేషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ప్రమోటింగ్ ఇన్ లైబ్రరీ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. సో ఇవి మనకు 2 టాపిక్స్ లా కనబడతాయి. బట్ we should consider these 2 topics as one chapter in unit 1, which is library, foundations of library and information science. So this unit is having more weightage in any competitive exam because this unit is nothing but basics అన్నమాట. సో లైబ్రరీ సైన్స్ లో మనం ఒక రంగనాథన్ గురించి అయినా, మెల్వెల్ డెవి గురించి అయినా, సిఏ కట్టర్ గురించి అయినా, ఈవెన్ మనకు లైబ్రరీ ఇంపార్టెంట్ డేస్ ఏంటి, వీక్స్ ఏంటి, అండ్ ఇంపార్టెంట్ ఇయర్స్ ఏంటి, అసలు ఫస్ట్ లైబ్రరీ సిస్టమ్ ఏంటి, టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ ఏంటి, 5 laws ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఏంటి, అండ్ పబ్లిక్ లైబ్రరీ యాక్ట్స్ ఏంటి, అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ సర్వీసెస్ ఆఫ్ లైబ్రరీస్ ఏంటి, అండ్ మనకి ఇవే కాకుండా లైబ్రరీ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అని, అసోసియేషన్స్, ఆర్గనైజేషన్స్, లైబ్రరీషిప్ యాజ్ ఎ కెరీర్, లైబ్రరీ మూవ్మెంట్ ఇన్ ఇండియా, తెలంగాణ అండ్ ఏపీ, ఇవన్నీ కూడా మనం దేంట్లో చూసుకుంటాం? ఫౌండేషన్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. కాబట్టి సో ఇది మనకు బిఎల్ఐసి లో ఉంటుంది. బిఎల్ఐఎస్సి బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సెమిస్టర్ 1 లో పేపర్ 1 గా ఉంటుంది. సెమిస్టర్ 1 లో పేపర్ 1 గా ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ లైబ్రరీ అండ్ సొసైటీ. కాబట్టి బిఎల్ఐసి చేసిన ప్రతి ఒక్కరికి దీని మీద అవగాహన ఉంటుంది. సో ఈ వీడియో మీరు చూసినట్లయితే పూర్తిగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి. సో మనకు లైబ్రరీ అసోసియేషన్స్ నుంచి, ఆర్గనైజేషన్స్ నుంచి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఎంత వెయిటేజ్ ఉంది యూనిట్ కి, ఈ యూనిట్ లో ఈ చాప్టర్ కనంటే మనకు ఫౌండేషన్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో మనకు సిలబస్ కాపీస్ లో ఇచ్చిన చాప్టర్స్ 8. ఆ చాప్టర్ లో వన్ ఆఫ్ ద చాప్టర్ లైబ్రరీ అసోసియేషన్స్ అండ్ లైబ్రరీ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ ప్రమోటింగ్ లైబ్రరీ సిస్టమ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. సో ఇది ఈ యొక్క చాప్టర్ నేమ్. ఇది మనకు బిఎల్ఐసి సెమిస్టర్ 1 పేపర్ 1 గా ఉంటుంది. అండ్ విచ్ ఈస్ హ్యావింగ్ మోర్ వెయిటేజ్ కంపేర్ టు అదర్ యూనిట్స్. సో మనకు అవుట్ ఆఫ్ 10 యూనిట్స్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ వెయిటేజ్ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే యూనిట్ ఏంటంటే క్లాసిఫికేషన్ అండ్ కేటలాగింగ్, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అంటాం. యూనిట్ 5 అది. సో యూనిట్ 5 తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ యూనిట్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఫౌండేషన్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ యూనిట్ 1. సో మన సిలబస్ కాపీ ఏదైతే గురుకుల రిక్రూట్మెంట్ బోర్డ్, TRARB, మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్, MHSRB, పబ్లిక్ లైబ్రరీస్ అండ్ TGPSC, ఈ రిక్రూట్మెంట్ బోర్డు స్టేట్ లెవెల్ ఏవైతే ఉన్నాయో రిక్రూట్మెంట్ బోర్డులకి కామన్ సిలబస్ తీసుకొచ్చారు. ఆ కామన్ సిలబస్ ప్రకారమే మనం ఆల్రెడీ 10 వీడియోస్ చేయడం జరిగింది. మన యూట్యూబ్ ఛానల్లో 10 వీడియోస్ ఆల్రెడీ నేను చేయడం జరిగింది. ఆ 10 వీడియోస్ చూసిన వాళ్ళు ఈ వీడియో చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. కాబట్టి మరొకసారి 10 వీడియోస్ చూడని వల్ల 10 వీడియోస్ యూనిట్ వైజ్ చూడండి. మళ్ళీ యూనిట్ వైజ్ మనం ఫ్రీ క్లాసెస్ రూపంలోకి చాప్టర్ వైజ్ మన క్లాసెస్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ ఫ్రీ క్లాసెస్ కాకుండా మీకు ఇంకా ఫుల్ లెంత్ క్లాసెస్ ఇదే టాపిక్ మీద మనం ఫుల్ లెంత్ క్లాసెస్, ఆల్ అసోసియేషన్స్, ఆల్ లైబ్రరీ డెవలప్మెంట్ సంబంధించి అసోసియేషన్స్ ఏంటి, ఆర్గనైజేషన్స్ ఏంటి అనే వాటి గురించి మొత్తం తెలుసుకోవాలంటే మాత్రం యు ఆర్ బెటర్ టు purchase our course for full length videos, full length classes with material, bits, previous question papers, explanation, and also different types of bits, important expected questions, and also tests on this unit and topic. Adi meeku app lo available unnai, demo classes lo available unnai. Okay na? So foundations of library science, chapter name is library associations and organizations promoting the library development in India. Okay. సో దీంట్లో మనకు బేసిక్ గా చూసుకున్నట్లయితే లైబ్రరీ అసోసియేషన్ అంటున్నాం. సో లైబ్రరీ అసోసియేషన్ ఈజ్ నథింగ్ బట్, అసోసియేషన్ అంటే మీనింగ్ మనం తెలుసుకోవాలి. సో మన క్లాసెస్ లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతి వర్డ్ కి మనం మీనింగ్ చెప్పడం జరుగుతుంది. సో ఆ ప్రతి టర్మ్ కి మీనింగ్ చెప్తూ, దానికి ఎగ్జాంపుల్ చెప్తూ, దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ మన టాపిక్ లోకి వెళ్తాం. దాన్నే మనం ఇన్ డెప్త్ లెర్నింగ్ అంటాం. A to Z 1 to 100 వరకు మనం క్లియర్ గా నేర్చుకుంటేనే మీకు మళ్ళీ నెక్స్ట్ టైం రివ్యూ చేయకుండా అవకాశం ఉంటుంది. సో మన క్లాసెస్ రూపంలో మీకు అవైలబుల్ ఉన్నాయి, కావాలంటే యూట్యూబ్ లో అండ్ యాప్ లో చూడండి. సో లైబ్రరీ అసోసియేషన్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనకంటే ఏ గ్రూప్ ఆఫ్ ప్రొఫెషనల్స్ అంటే దాన్ని మనం అసోసియేషన్ అంటాం. ఏ గ్రూప్ ఆఫ్ ప్రొఫెషనల్స్. జనరల్లీ association is called as a group of professionals or a union of
ఏ పర్టికులర్ ప్రొఫెషన్. సో ప్రొఫెషన్, సో ఆర్ ఫీల్డ్, ఏదో ఒక ఫీల్డ్ లో ఏదో ఒక ప్రొఫెషన్ లో ఉండే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని, ఒక యూనియన్, ఒక గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీని మనం అసోసియేషన్ అంటాం. సో దీన్ని అసోసియేషన్ లో ఉండే వాళ్ళు ఎవరు? ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ని, ఆ ప్రొఫెషనల్స్ ని we can called as members. Generally, if we take any field, any organization or any profession, generally there will be an association. For example, Indian Doctors Association, Indian Psychologists Association, Indian Engineers Association, Scientists Association. So itla different గా మనం అసోసియేషన్ చూస్తాం. Indian Medical Association, Indian Agricultural Association. In the same way, in India also, national level, so library and information field also having an association in Indian national level, that is called as Indian Library Association. బట్ ఇక్కడ ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ కాకుండా ఈ అసోసియేషన్స్ అనేవి స్టేట్ లెవెల్లో కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, బరోడా లైబ్రరీ అసోసియేషన్, మద్రాస్ లైబ్రరీ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్, తెలంగాణ లైబ్రరీ అసోసియేషన్ అండ్ ఢిల్లీ లైబ్రరీ అసోసియేషన్. ఇట్లా మనకు డిఫరెంట్ లైబ్రరీ అసోసియేషన్స్ ఉంటాయి. కాబట్టి లైబ్రరీ అసోసియేషన్ ఇస్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ లైబ్రేరియన్స్, అండ్ ద మెంబర్స్ విల్ బి who are the members here in library association? The members will be automatically librarians. So ఈ librarians అనే persons, librarians and library professionals who are maintaining, who are run libraries and information centers in some particular field అంటే పర్టికులర్ జాగ్రఫికల్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తెలంగాణలో ఉన్న లైబ్రరీ సెన్స్ ఫీల్డ్ లో ఉన్న ప్రతి పబ్లిక్ లైబ్రరీలో అయినా, అకాడమిక్ లైబ్రరీ అయినా, స్పెషల్ లైబ్రరీలో ఉన్న, ఈ తెలంగాణలో ఉన్న లైబ్రరీ సిస్టమ్ లో ఉన్న ప్రతి డిఫరెంట్ టైప్ ఆఫ్ లైబ్రరీ ప్రొఫెషనల్స్ అందరినీ మనం ఒక యూనియన్ గా, ఒక జాయింట్ కమిటీగా లేదా ఒక గ్రూప్ గా ఫామ్ అయి తెలంగాణ స్టేట్ లైబ్రరీ అసోసియేషన్ TSLA అంటాం. అదే విధంగా APLA అంటాం. అదే విధంగా ఢిల్లీ లైబ్రరీ అసోసియేషన్ అంటాం, అండ్ మద్రాస్ లైబ్రరీ అసోసియేషన్ అంటాం, కర్ణాటక లైబ్రరీ అసోసియేషన్ అంటాం. సో ఇన్ ద సేమ్ వేస్ ఈ లైబ్రరీ అసోసియేషన్స్ అనేవి మనకు జనరల్లీ దీస్ లైబ్రరీ అసోసియేషన్ ఎలా కేటగిరైజ్ అయ్యి మనకు కేటగిరైజ్డ్ యాజ్ ఒకటి స్టేట్ లెవెల్. మనకు ఈ లైబ్రరీ అసోసియేషన్స్ అనేవి మనకు ఒకటి స్టేట్ లెవెల్ అవైలబుల్ ఉన్నాయి, స్టేట్ లెవెల్ అసోసియేషన్స్ అండ్ నేషనల్ లెవెల్ లైబ్రరీ అసోసియేషన్స్. స్టేట్ లెవెల్ లైబ్రరీ అసోసియేషన్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ లైబ్రరీ అసోసియేషన్ అండ్ కర్ణాటక లైబ్రరీ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్. అండ్ నేషనల్ లెవెల్ లైబ్రరీ అసోసియేషన్ విచ్ మీన్స్ నేషనల్ లెవెల్లో దాని యొక్క సర్వీసెస్ కావచ్చు, దాని యొక్క మెంబర్షిప్ కావచ్చు, దాని యొక్క ఫంక్షన్స్ కావచ్చు ఇన్ నేషనల్ లెవెల్లో ఉంటాయి. అంటే ఒక కంట్రీని డెవలప్ చేసే విధంగా, అంటే ఒక కంట్రీలో ఉన్న లైబ్రరీ సిస్టమ్ ని డెవలప్ చేసే విధంగా ఉంటాయి. కాబట్టి దాన్ని నేషనల్ లెవెల్ లైబ్రరీ అసోసియేషన్స్ అంటాం. ఈ నేషనల్ లెవెల్ లైబ్రరీ అసోసియేషన్ కి ఎగ్జాంపుల్ ఏంటి? మన యొక్క ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ అండ్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ స్పెషల్ లైబ్రరీస్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్, IASLIC, IASLIC, తర్వాత IITLIS. అదే విధంగా ఒక USA తీసుకుంటే అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్, ALA. అదే ఒక UK బ్రిటన్ తీసుకుంటే LA, దాన్ని మనం సిలిప్ అంటున్నాం. సో నెక్స్ట్ మనం 1 by 1 ఆ అసోసియేషన్స్ ఏంటి అండ్ ఆర్గనైజేషన్స్ ఏంటి, ఈ అసోసియేషన్ కి ఆర్గనైజేషన్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో జనరల్లీ ద లైబ్రరీ అసోసియేషన్, నాట్ ఓన్లీ లైబ్రరీ అసోసియేషన్ అండ్ మనకు ఆర్గనైజేషన్స్ కూడా, ఈవెన్ ఆర్గనైజేషన్స్ which are promoting library system development in India also categorized into 3 levels. One is state level, and second one is national level, and the third one is international level. Worldwide కూడా దీని యొక్క సర్వీసెస్, కొలాబరేషన్ అండ్ ఫంక్షన్స్ మనకు ఇంటర్నేషనల్ లెవెల్లో వరల్డ్ వైడ్ ఉంటాయి. కాబట్టి ఈ 3 లెవెల్స్ ఆఫ్ అసోసియేషన్స్ అండ్ 3 లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ మన యొక్క ఈ చాప్టర్ లో చూసుకోవచ్చు. సో లైబ్రరీ అసోసియేషన్ లో ఉండే వాళ్ళు ఎవరు? మెంబర్స్ ఎవరు? ద మెంబర్స్ విల్ బి librarians and library professionals. So any person who is working as librarian and who is having library and information science background and who is doing research in library science and who is pursuing library information courses can be joined in any library association, whether in state or national or international library association. This is the members అంటే దీనికి ఇట్లే దీని యొక్క మెయిన్ సర్వీసెస్, లైబ్రరీ అసోసియేషన్ యొక్క మెయిన్ సర్వీసెస్. దీని యొక్క సర్వీసెస్ చూసుకుంటే ఫస్ట్ మనకు మెంబర్షిప్, దీని యొక్క మెయిన్ సర్వీసెస్ మెంబర్షిప్స్
తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. సో లైబ్రరీ అసోసియేషన్ అనగానే మనకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. ఎవరికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది అంటే ద మెంబర్స్ ఆఫ్ దిస్ అసోసియేషన్. అండ్ మనకు ఏదైనా ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ కాకుండా వర్క్ షాప్స్, తర్వాత సెమినార్స్, తర్వాత కాన్ఫరెన్సెస్ అండ్ మీటింగ్స్, సో ద మెంబర్షిప్ విల్ బి యాన్యువల్ మెంబర్షిప్ ఉంటుంది ప్రతి లైబ్రరీ అసోసియేషన్ కి. అండ్ యాన్యువల్ మెంబర్షిప్ తో పాటు లైఫ్ మెంబర్షిప్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో లైఫ్ మెంబర్షిప్ అంటే ఎట్ ఏ టైమ్ వీ కెన్ పే ద membership amount. So the membership will be valid up to lifelong. So next, annual membership means every year we have to pay the annual membership and we have to collect the receipt from the office bearers of the particular library association. So in next we have to discuss about the levels of library association. State level library associations emunnai, and national level library associations emunnai, and international level library associations emunnai. So association is nothing but a group of professionals, group of persons, a group of members. ఇప్పుడు ఇక్కడ అసోసియేషన్ అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అంటాం. లైబ్రరీ అసోసియేషన్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇన్ ఏ లొకేషన్ ఆర్ జాగ్రఫికల్ ఏరియా, ఇన్ ఏ స్టేట్ ఆర్ ఇన్ నేషనల్ లెవెల్ ఆర్ ఇన్ వరల్డ్ వైడ్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఒక యూనియన్ అనొచ్చు, ఒక గ్రూప్ అనొచ్చు అసోసియేషన్ అంటే. సో నెక్స్ట్, వాట్ ఈస్ ఆర్గనైజేషన్? సో ఇక్కడ అసోసియేషన్స్ కి ఆర్గనైజేషన్స్ కి డిఫరెన్స్ మనం చూసుకుంటే అసోసియేషన్ కి అండ్ ఆర్గనైజేషన్ కి. సో ఆర్గనైజేషన్ అంటే మనకు ఒక సంస్థ అంటున్నాం. తెలుగులో యూ కెన్ కాల్ దిస్ యాజ్ ఏ ఆర్గనైజేషన్. సో ఆర్గనైజేషన్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ, అటానమస్ బాడీ, ఇండిపెండెంట్ బాడీ, autonomous body, independent body, and non-profit body, and established by the government or any other professionals. Actually professionals anadu, but any other persons who are in the concerned field, అండ్ ఇది మనకు మెయిన్ గా సర్వీస్ ఓరియంటెడ్ గా ఉంటుంది. సో అక్కడైతే మనకు అసోసియేషన్ వాళ్ళు ఏం చేస్తారు, అసోసియేషన్ జనరల్లీ దే వోంట్ సర్వ్ ఫర్ ది అదర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ వాళ్ళు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తో సంబంధం ఉండదు, ఇండియన్ సైకలాజికల్ అసోసియేషన్, అగ్రికల్చర్ సంబంధం ఉండదు. ఓన్లీ లైబ్రరీ అసోసియేషన్ మీన్స్ ఇండియాలో ఉన్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైబ్రరీస్ లో ఉన్న ప్రొఫెషనల్స్ కి మాత్రమే సర్వీసెస్ ఫంక్షన్స్ ఉంటున్నాయి. కానీ ఇక్కడ ఆర్గనైజేషన్ అంటే ఒక ఇండిపెండెంట్ బాడీ అండ్ ఎస్టాబ్లిష్డ్ బై ది గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ పర్సన్స్. ఫర్ ఎగ్జాంపుల్ RRRLF, రాజారామ్ మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్, కలకత్తాలో ఎస్టాబ్లిష్ చేసి 1972లో బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. అంటే గవర్నమెంట్ ద్వారానే ఒక దీని యొక్క మెయిన్ ఎయిమ్, ఎనీ ఆర్గనైజేషన్ దాని యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చేసి టు డెవలప్ పర్టికులర్ సిస్టమ్, ఆర్ పర్టికులర్ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ RRRLF తీసుకుంటే మనకు RRRLF యొక్క మెయిన్ విజన్, మెయిన్ ఎయిమ్, మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ RRRLF ఈజ్ టు డెవలప్ ద పబ్లిక్ లైబ్రరీ సిస్టమ్ ఇన్ ఇండియా. So UGC, University Grants Commission, is also a non-profit organization, an independent body and registered society body in India. National level లో ఉన్న ఆర్గనైజేషన్ అది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ UGC అంటున్నాం. మనకు ఆ UGC మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా మనకు ఎస్టాబ్లిష్ కావడం జరిగింది 1950s లో. సో మనకు UGC నుంచి కూడా ఫండ్స్ అనేవి యూనివర్సిటీస్ కి వస్తున్నాయి. కాబట్టి మనకు UGC అనేది ఎక్స్క్లూజివ్ గా యూనివర్సిటీస్ ని డెవలప్ చేయడానికి, యూనివర్సిటీలో ఉన్న లైబ్రరీస్, యూనివర్సిటీ లైబ్రరీ సిస్టమ్ ని డెవలప్ చేయడానికి వచ్చింది. అంటే ఇట్ ఈస్ ఏ వన్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ ద మెయిన్ ఎయిమ్, విచ్ ఈస్ హ్యావింగ్ మెయిన్ ఆబ్జెక్టివ్ టు డెవలప్ పర్టికులర్ సిస్టమ్ ఫీల్డ్ ఇన్ ఇండియా. సో మనకి ఇక్కడ అసోసియేషన్స్ తో పాటు ఆర్గనైజేషన్స్ కూడా మనకు చెప్పుకుంటే స్టేట్ లెవెల్లో ఉంటాయి ఆర్గనైజేషన్స్. అండ్ దీని యొక్క లెవెల్స్ మనకు చూసుకుంటే స్టేట్ లెవెల్,
స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్. సో మనకు స్టేట్ లెవెల్లో అనుకుంటే మనకు కొన్ని స్టేట్లలో మనకు ఆర్గనైజేషన్స్ ఉంటాయి, కొన్ని స్టేట్లలో మనకు ఆర్గనైజేషన్స్ ఉండవు. ఇక్కడ ఈ ఆర్గనైజేషన్స్ కి మన లైబ్రరీ అసోసియేషన్స్ ఉన్న సిమిలారిటీ ఏంటంటే లైబ్రరీ అసోసియేషన్స్ స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి అండ్ లైబ్రరీ సిస్టమ్ ని డెవలప్ చేయడానికి ఉంటాయి. ఇప్పుడు స్పెషల్ లైబ్రరీ సిస్టమ్ డెవలప్ చేయడానికి ఐఎస్ఎల్ఐసి ఉంది ఇండియాలో, అండ్ అమెరికాలో స్పెషల్ లైబ్రరీ సిస్టమ్ డెవలప్ చేయడానికి స్పెషల్ లైబ్రరీ అసోసియేషన్ మనకు ఎస్ఎల్ఏ అమెరికాలో ఉంది. అండ్ మనకు ఆస్లిబ్, ఏఎస్ఎల్ఐబి ఆర్ ఏఎం అని చెప్పి ఒక అసోసియేషన్ ఉంది, అది లండన్ లో ఉంది. సో ఇట్లా ప్రతి కంట్రీకి ఒక స్పెషల్ లైబ్రరీ సిస్టమ్ కైనా, అకాడమిక్ లైబ్రరీ సిస్టమ్ కైనా, పబ్లిక్ లైబ్రరీ సిస్టమ్ డెవలప్ చేయడానికి డిఫరెంట్ అసోసియేషన్స్ ఉన్నాయి. సో సేమ్ వే ఒక లైబ్రరీ అసోసియేషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఒక లైబ్రరీ సిస్టమ్, ఒక కైండ్ ఆఫ్ లైబ్రరీ సిస్టమ్ డెవలప్ చేయడానికి. ఒక ఆర్గనైజేషన్ కి కూడా ఒక పర్టికులర్ ఎయిమ్, ఒక విజన్, ఒక ఆబ్జెక్టివ్ అనేది ఉంటుంది. అది కూడా ఒక కైండ్ ఆఫ్ లైబ్రరీ సిస్టమ్ డెవలప్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ యూజీసీ అనేది ఏ కైండ్ ఆఫ్ లైబ్రరీ సిస్టమ్ డెవలప్ చేస్తుంది? అకాడమిక్ లైబ్రరీ సిస్టమ్, మెయిన్లీ యూనివర్సిటీ లైబ్రరీ సిస్టమ్ డెవలప్ చేస్తుంది. అదే రాజారాం మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ కలకత్తా ఈజ్ ఎస్టాబ్లిష్డ్ విత్ మెయిన్ ఎయిమ్ టు డెవలప్ ద పబ్లిక్ లైబ్రరీ సిస్టమ్ ఇన్ ఇండియా. అది అకాడమిక్ లైబ్రరీ సిస్టమ్ ని డెవలప్ చేయడానికి దాని యొక్క మెయిన్ ఉద్దేశం కాదు. అదే మనకు ఒక ఇఫ్లా కావచ్చు, ఒక ఇఫ్లా అనేది అకాడమిక్ లైబ్రరీ సిస్టమ్ తో పాటు పబ్లిక్ లైబ్రరీ సిస్టమ్ కూడా డెవలప్ చేస్తుంది. అది కొలాబరేషన్ అనేది ఆల్ టైప్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో దాని యొక్క కొలాబరేషన్ మిగతా లైబ్రరీ అసోసియేషన్ కి, ఆర్గనైజేషన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎఫ్ఐడి, అదేవిధంగా ఇండియాలోకి వచ్చేసరికి మనకు ఎస్ఐఎస్, సొసైటీ ఫర్ ఇన్ఫర్మేషన్ సైన్స్, దట్ ఈస్ మెయిన్లీ సైన్స్ కమ్యూనికేషన్ లో, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ఎక్స్క్లూజివ్ గా స్పెషల్ లైబ్రరీ సిస్టమ్ డెవలప్ చేయడానికి మనకు ఎస్ఐఎస్ అనే ఒక ఆర్గనైజేషన్, సైన్స్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ మన ఢిల్లీలో మా లైబ్రరీ సిస్టమ్ ని, స్పెషల్ లైబ్రరీ సిస్టమ్ డెవలప్ చేయడానికి మనకు ఉంది. సో ఇట్లా మనకు స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో లైబ్రరీ అసోసియేషన్ కి అండ్ లైబ్రరీ ఆర్గనైజేషన్, అంటే ఇప్పుడు లైబ్రరీ ఆర్గనైజేషన్ అనొద్దు మనం, అంటే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ఎల్ తీసుకుంటే అది ఒక ఆర్గనైజేషన్, ఇండియాలో నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్ ఒక పబ్లిక్ లైబ్రరీ సిస్టమ్ డెవలప్ చేయడానికి ఉంది. అండ్ యూజీసీ తీసుకుంటే ఒక అకాడమిక్ లైబ్రరీ సిస్టమ్ డెవలప్ చేయడమే కాకుండా యూనివర్సిటీలో ఉన్న రిమైన్ అదర్ కాంపోనెంట్స్ కూడా డెవలప్ చేస్తుంది. అంటే ఎంటైర్ హోల్ యూనివర్సిటీని డెవలప్ చేస్తుంది. కాబట్టి యూజీసీ ఇస్ నాట్ ప్యూర్లీ అసోసియేషన్ or purely organization which is promoting library development in academic library system. అంటే మనకు ఓన్లీ యూనివర్సిటీ లైబ్రరీ సిస్టమ్ డెవలప్ చేయడానికి యూజీసీ రాలేదు. యూజీసీ అనేది టోటల్ యూనివర్సిటీ కాంపోనెంట్స్ డెవలప్ చేయడానికి వచ్చింది. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు అండ్ ఇన్నోవేషన్స్ కావచ్చు, ఎంటైర్ యూనివర్సిటీ డెవలప్ చేయడానికి వచ్చింది. అది నాట్ ఎక్స్క్లూజివ్ అకాడమిక్ లైబ్రరీ సిస్టమ్. కానీ ఒక ఆర్ఆర్ఎల్ఎఫ్ మాత్రం ఎక్స్క్లూజివ్ గా ఒక పబ్లిక్ లైబ్రరీ సిస్టమ్ డెవలప్ చేయడానికి వచ్చింది. ఎస్ఐఎస్ అనేది కూడా మనకు ఎక్స్క్లూజివ్ గా స్పెషల్ లైబ్రరీ సిస్టమ్ ని, సైన్స్ ఓరియంటెడ్ గా ఉన్న లైబ్రరీ సిస్టమ్ డెవలప్ చేయడానికి వచ్చింది. సో అవన్నీ కూడా మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, ఆర్గనైజేషన్ కి అసోసియేషన్ మెయిన్ డిఫరెన్స్ ఏంటి? ఆర్గనైజేషన్ అనేది మెంబర్షిప్ ఉండదు, మెంబర్స్ ఉండరు, ఒక పర్టికులర్ ప్రొఫెషనల్స్ ఉండరు. అదే అసోసియేషన్ కి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు, జనరల్ సెక్రటరీ ఉంటారు. అదే విధంగా దాని యొక్క మెయిన్ ఎయిమ్స్ ఉంటాయి, ఏముంటాయి, దాంట్లో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉంటారో. ఒక అసోసియేషన్ అంటే ఒక పర్టికులర్ ప్రొఫెషన్ కి ఉంటుంది. ఇది ప్రొఫెషన్ ఓరియంటెడ్ కాదు. ఇది ఒక గవర్నమెంట్ ద్వారా గానీ, ఒక కార్పొరేట్ బాడీ ద్వారా గానీ, ఒక మనకు ఒక రిజిస్ట్రేషన్ యాక్ట్ ద్వారా, గవర్నమెంట్ ద్వారా, అదర్ అసోసియేషన్ ద్వారా ఎస్టాబ్లిష్ అయ్యి ఒక మెయిన్ నాన్ ప్రాఫిట్ బాడీగా ఉంటూ ఒక సర్వీస్ ఓరియంటెడ్ గా ఉంటుంది, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గా ఉంటుంది, అటానమస్ బాడీగా, ఇండిపెండెంట్ బాడీగా ఉంటుంది. ఒక లైబ్రరీ అసోసియేషన్స్ కి ఎక్కడి నుంచి ఫండ్స్ రావు. ఫండ్స్ అనేవి ఆ లైబ్రరీ అసోసియేషన్ కి, ఆ లైబ్రరీలో అసోసియేషన్ లో ఉన్న మెంబర్స్ నుంచే అక్కడ ఫండ్ అనేది జనరేట్ అవుతుంది, గవర్నమెంట్ నుంచి ఉండదు. బట్ లైబ్రరీ అసోసియేషన్ రిజిస్టర్డ్ అండర్ వన్ సొసైటీ యాక్ట్, అంటే ఒక అసోసియేషన్ గా ఒక యాక్ట్, లైక్ ఒక రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారు. బట్ ఇక్కడ ఇది యాక్ట్ ద్వారా రిజిస్ట్రేషన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దీనికి చైర్మన్ ని, డైరెక్టర్ జనరల్ ని అండ్ దీనికి సెక్రటరీని గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కన్సర్న్ గవర్నమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్ఆర్ఎల్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ని అపాయింట్ చేయాలి. సో డైరెక్టర్ జనరల్ ఎవరు అపాయింట్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఆ కన్సర్న్ మినిస్ట్రీయే దానికి ఫండ్స్ ఇవ్వడం, అవి చేయడం జరుగుతుంది. దీంట్లో మెంబర్స్ ఉండరు, ఫండ్స్ కూడా జనరేట్ ఎక్కడి నుంచి అవుతాయి, గవర్నమెంట్ కన్సర్న్ మినిస్ట్రీ ఇస్తుంది. అండ్ దానికి డైరెక్టర్ జనరల్స్ ని అండ్ చైర్మన్స్ ని కూడా కన్సర్న్ మినిస్ట్రీయే అపాయింట్ చేస్తుంది. ఇది సర్వీస్ ఓరియంటెడ్, నాన్ ప్రాఫిట్. అది కూడా నాన్ ప్రాఫిటే, సర్వీస్ ఓరియంటెడ్. బట్ ఓన్లీ అసోసియేషన్ ఆ పర్టికులర్ మెంబర్స్ కి వాళ్ళకి సంబంధించిన లైక్ ప్రొఫెషనల్ స్కిల్స్ ని డెవలప్ చేయడానికి,
కెరీర్ డెవలప్ చేయడానికి అండ్ వాళ్ళ యొక్క ప్రొఫెషనల్స్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని సాల్వ్ చేయడానికి అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, సెమినార్స్, వర్క్ షాప్స్, కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేయడానికి అండ్ ఎవ్రీ ఇయర్ మెంబర్షిప్ ద్వారా బడ్జెట్ ఫండ్ అనేది అక్కడ జనరేట్ అవుతుంది. బట్ ఇక్కడ మాత్రం గవర్నమెంట్ నుంచి వస్తుంది. దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ లైబ్రరీ అసోసియేషన్ అండ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్, దీని యొక్క మెయిన్ అసోసియేషన్ అండ్ ఆర్గనైజేషన్ యొక్క డిఫరెన్స్ చూసుకున్న తర్వాత మనకు లైబ్రరీ అసోసియేషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ దాని యొక్క ఇంపార్టెన్స్ లైక్ మనకి ఏ లెవెల్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకు స్టేట్ లెవెల్ లైబ్రరీ అసోసియేషన్స్, స్టేట్ లెవెల్ లైబ్రరీ అసోసియేషన్. తర్వాత నేషనల్ లెవెల్ లైబ్రరీ అసోసియేషన్, నేషనల్ లెవెల్. తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ లైబ్రరీ అసోసియేషన్, ఇంటర్నేషనల్ లెవెల్ లైబ్రరీ అసోసియేషన్స్. సో ఈ 3 టైప్స్ ఆఫ్ అసోసియేషన్ మనం డివైడ్ చేసినట్లయితే 3 టైప్స్ ఆఫ్ అసోసియేషన్ ని మనం డివైడ్ చేసినట్లయితే స్టేట్ లెవెల్ అసోసియేషన్ ఏంటి అండ్ మనకు నేషనల్ లెవెల్ లైబ్రరీ అసోసియేషన్ ఏంటి, అదేవిధంగా మనకు ఇంటర్నేషనల్ లెవెల్ లైబ్రరీ అసోసియేషన్ ఏంటి. ఓకే, మనకు ఓకే స్టేట్ లెవెల్ లైబ్రరీ అసోసియేషన్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ లైబ్రరీ అసోసియేషన్ అండ్ ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్, TSLA, APLA. అండ్ థర్డ్ వన్ ALSD, అకాడమీ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అండ్ డాక్యుమెంటేషన్. ఇది కూడా మనకు హైదరాబాద్, తెలంగాణకు సంబంధించింది. అదే విధంగా మనకు నేషనల్ లెవెల్ లైబ్రరీ అసోసియేషన్. ఇంకా అదర్స్ తీసుకుంటే ఢిల్లీ లైబ్రరీ అసోసియేషన్, DLA, అండ్ కర్ణాటక లైబ్రరీ అసోసియేషన్ అండ్ మద్రాస్ MLA, మద్రాస్ లైబ్రరీ అసోసియేషన్ అండ్ బెంగాల్ లైబ్రరీ అసోసియేషన్ అండ్ మనకు కేరళ లైబ్రరీ అసోసియేషన్ ఎట్సెట్రా. ఇంకా చాలా ఉంటాయి. స్టేట్ లెవెల్లో తీసుకుంటే మనకు చాలా ఉంటాయి. అదే నేషనల్ లెవెల్లో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ILA, ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్, ఇది నేషనల్ లెవెల్లో. అండ్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ స్పెషల్ లైబ్రరీస్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్, ఇది మనకు స్పెషల్ అసోసియేషన్, స్పెషల్ లైబ్రరీ సంబంధించిన అసోసియేషన్. ఇదే కాకుండా అకాడమిక్ లైబ్రరీ సిస్టమ్ డెవలప్ చేయడానికి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టీచర్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, IAT-LIC, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టీచర్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, IAT-LIS. సో ఇవి మనకి ఇండియాలో ఉన్న కొన్ని అసోసియేషన్స్. ఇదే విధంగా ఇండియన్ పబ్లిక్ IPLA లైబ్రరీ అసోసియేషన్. సో మనకు ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకుంటే మనకు టోటల్ కొలాబరేషన్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. బట్ దాన్ని ప్యూర్లీ ఇంటర్నేషనల్ లెవెల్ అనేమో అదర్ కంట్రీస్ అని అనుకోవాలి. సో ఇంటర్నేషనల్ లెవెల్ అనకుండా అదర్ కంట్రీస్ సంబంధించి మనం అసోసియేషన్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ అసోసియేషన్, ఇవన్నీ ఎగ్జామ్ ఓరియంటెడ్ గా చాలా ఇంపార్టెంట్. మన డిఫరెన్స్ తెలుసుకోవాలి ఫస్ట్. దీంట్లో మనకు ALA, ఇది నాట్ ఇంటర్నేషనల్, అదర్ స్టేట్స్ అన్నమాట, అదర్ కంట్రీస్. అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ అండ్ SCLA, స్పెషల్ లైబ్రరీస్ అసోసియేషన్ అండ్ పబ్లిక్ లైబ్రరీ అసోసియేషన్ అండ్ మెడికల్ లైబ్రరీ అసోసియేషన్. అండ్ ఇవే కాకుండా మనకు ఇదంతా కూడా ఎక్కడ, ఇవన్నీ USA లో. తర్వాత UK లో కూడా మనకు 2 అసోసియేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు ఇండియాలో నేషనల్ లెవెల్ అన్నమాట. సో ఇక్కడ మనకు ఒకటి UK లో LAUK అంటే లైబ్రరీ అసోసియేషన్ ఆఫ్ UK, దీన్నే మనం సిలిప్ గా పిలవడం జరుగుతుంది, CILIP, చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రొఫెషనల్స్. అండ్ సెకండ్ వన్ ASLIB, అసోసియేషన్ ఆఫ్ స్పెషల్ లైబ్రరీస్ అండ్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. దీని వచ్చేసి ప్రజెంట్ ఇట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ AIM, అసోసియేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. సో దిస్ ఇస్ ద
లైబ్రరీ అసోసియేషన్స్ ఓన్లీ. నెక్స్ట్ మనం లైబ్రరీ డెవలప్మెంట్ కోసం, ఇండియాలో లైబ్రరీ డెవలప్మెంట్ కోసం మన కొన్ని ఆర్గనైజేషన్స్ మెయిన్ కీ రోల్ ప్లే చేస్తున్నాయి. ఆ కీ రోల్ ప్లే చేసి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ మనం చూద్దాం. సో ఈ టాపిక్స్ నుంచి మనకు డెఫినెట్ గా ఒక 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇంకా 5+ క్వశ్చన్స్ వస్తాయి మనకు. ఆ 5 క్వశ్చన్స్ మనం చూసుకుంటే ఈ టాపిక్ నుంచి మనకు 5+ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అంటే ఒకటి స్టేట్ లెవెల్ లైబ్రరీ అసోసియేషన్ నుంచి, ఇక్కడ నుంచి మనకు ఒక క్వశ్చన్, అండ్ ఈ ఐఎల్ఏ నుంచి మనకు 2 క్వశ్చన్స్ రావచ్చు, యాజ్లిక్ నుంచి 2 క్వశ్చన్స్ రావచ్చు, అండ్ ఐఐటి ఎల్ఐఎస్ నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు. ఓవరాల్ గా ఇక్కడ నుంచి మనకు ఒక 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తున్నాయి. అండ్ ఏఎల్ఏ మీద ఒక క్వశ్చన్, అండ్ ఎస్ఎల్ఏ మీద ఒక క్వశ్చన్, ఎల్ఏ మీద ఒక క్వశ్చన్, అండ్ ఇక్కడ నుంచి కూడా మనకు 2 to 3 క్వశ్చన్స్. అంటే ఓవరాల్ గా ఒక లైబ్రరీ అసోసియేషన్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉన్న ఈ 3 and 4 and 4 and 2 అంటే మనకు ఇక్కడ 10+3 13 అండ్ అదర్ లైబ్రరీ అసోసియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ లైబ్రరీ అసోసియేషన్, హైదరాబాద్ లైబ్రరీ అసోసియేషన్, మహారాష్ట్ర లైబ్రరీ అసోసియేషన్, అండ్ బరోడా లైబ్రరీ అసోసియేషన్, అండ్ కర్ణాటక లైబ్రరీ అసోసియేషన్ అని చెప్పి కొన్ని అదర్ లైబ్రరీ అసోసియేషన్స్ ఉన్నాయి. వాటి యొక్క ఇయర్ అంటే ఇక్కడ అడిగే క్వశ్చన్స్ కూడా మనం చూసుకుంటే మనం పెద్దగా వీటిని చదవాల్సిన అవసరం లేదు. మనకు ఎక్కువగా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే వీటిలో మనకు టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో క్వశ్చన్ యొక్క టైప్ చూసుకుంటే ఎక్కువగా ఒకటి డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది, ప్రతి దాని మీద డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది, అది ఏ యాంగిల్ లో అడగొచ్చు. ఒకటి దీని యొక్క అబ్రివేషన్ మీద క్వశ్చన్ వస్తుంది. సో అబ్రివేషన్ తో ఒక క్వశ్చన్ వస్తుంది, డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ వస్తుంది, తర్వాత మ్యాచింగ్ ఒక క్వశ్చన్ వస్తుంది, తర్వాత క్రోనలాజికల్ అరేంజ్మెంట్ అంటే అరేంజింగ్ ద కరెక్ట్ సీక్వెన్స్ అంటాడు, అరేంజింగ్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఫాలోయింగ్ లైబ్రరీ అసోసియేషన్స్ అకార్డింగ్ టు దేర్ ఇయర్ ఆఫ్ డెవలప్మెంట్, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటాడు. అంటే ప్రతి దాని యొక్క అబ్రివేషన్ తో పాటు అది ఏ టైప్ ఆఫ్ అసోసియేషన్, అండ్ దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, అండ్ దాని యొక్క పర్పస్ ఏంటి, దాని యొక్క సర్వీసెస్ ఏంటి, అండ్ దానికి ఏమైనా అవార్డ్స్ ఉన్నాయా, దానికి ఏమైనా పబ్లికేషన్స్ ఉన్నాయా. సో ఒక పర్టికులర్ లైబ్రరీ అసోసియేషన్ యొక్క ఇయర్, డేటు, అండ్ దాని యొక్క హెడ్ క్వార్టర్ లొకేషన్ తో పాటు దాని యొక్క అబ్రివేషన్ తో పాటు దాని యొక్క ఏ టైప్ ఆఫ్ స్టేట్ లెవెల్, దాని యొక్క మెంబర్షిప్ టైప్స్ ఏంటి, అవార్డ్స్ ఏంటి, పబ్లికేషన్స్ ఏంటితో పాటు ఇంకా దానికి ఏమన్నా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చిందా, అవార్డ్స్ ఇస్తుందా, అండ్ దానికి సంబంధించి ఏమన్నా సెమినార్స్, కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేసిందా, ఇవన్నీ మనం తెలుసుకుంటే దాని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్స్ కూడా డైరెక్ట్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్, హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్, ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్, దట్ ఈస్ డైరెక్ట్ క్వశ్చన్. అదే క్వశ్చన్ ని ప్రెసిడెంట్ మీద అడిగినప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏమొచ్చాడంటే హూ ఇస్ ద ప్రజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ లైబ్రరీ, ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్. అంటే మనకు ఉపేంద్రనాథ్ చౌబే ఉన్నాడు, అండ్ మనకు డైరెక్ట్ క్వశ్చన్ అంటే మనకు హూ ఇస్ ద ప్రజెంట్ ప్రెసిడెంట్ అనొచ్చు, హూ ఇస్ ద ఫస్ట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ అనొచ్చు, హూ ఇస్ ద ప్రజెంట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్, ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ అనొచ్చు, లేదా ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ సంబంధించి మనకు ఏదైనా అవార్డ్స్ కానీ లేదా పబ్లికేషన్స్ కానీ ఉంటే అడగచ్చు. సో ఇక్కడ జనరల్ గా అబ్రివేషన్స్ మీద డైరెక్ట్ గా క్వశ్చన్స్ కాకుండా ఒక 4 అసోసియేషన్స్ తీసుకొని వాటికి ఇయర్స్ మ్యాచింగ్ చేయమంటాడు, ఒక 4 అసోసియేషన్ తీసుకొని వాటికి హెడ్ క్వార్టర్స్ మ్యాచ్ చేయమంటాడు, ఒక 4 అసోసియేషన్ తీసుకొని ఆ పబ్లికేషన్స్ ని, అవార్డ్స్ ని మ్యాచ్ చేయమంటాడు. కాబట్టి ప్రతి ఇండివిజువల్ అసోసియేషన్ సంబంధించి మనం నేర్చుకోవాల్సినవి డైరెక్ట్ బిట్స్ అయినా, ఇయర్ అయినా, అబ్రివేషన్ అయినా, హెడ్ క్వార్టర్ అయినా, అండ్ ఫస్ట్ ప్రెసిడెంట్ అయినా, ప్రెసెంట్ ప్రెసిడెంట్ అయినా, ఫస్ట్ జనరల్ సెక్రటరీ, ప్రెసెంట్ జనరల్ సెక్రటరీ, అండ్ పబ్లికేషన్స్, అవార్డ్స్, కాన్ఫరెన్సెస్, అండ్ ఎనీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఎనీ అదర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్, అండ్ ఆల్సో కరెంట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. So Mohan Ramba Kedre, Mohan Ramba Kedre is the present president of ILA. Upendranath Chaube is the present president of general secretary of ఏంటి ILA. సో ఇట్లా మనకు ప్రెసెంట్ ఏంటి, అండ్ ఫౌండర్ ఏంటి, అండ్ మనకు ప్రీవియస్ ప్రెసిడెంట్ అని కూడా అనొచ్చు. అంటే మనకు ఫార్మర్ అంటాం, ఫార్మర్ ప్రెసిడెంట్. సో ఫార్మర్ ప్రెసిడెంట్ కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. సో మనకి ఇవన్నీ కూడా లైబ్రరీ అసోసియేషన్ సంబంధించి మనకు ఒక 5 క్వశ్చన్స్ రావచ్చు, 4 రావచ్చు, 6 కూడా రావచ్చు. అంత ఇంపార్టెంట్ ఏరియా. అండ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి చూసుకున్నాం కదా. నెక్స్ట్ ఒక్కొక్క అసోసియేషన్ గురించి మనం ఈ క్లాస్ లో చూద్దాం. సో నెక్స్ట్ ఆర్గనైజేషన్స్. నెక్స్ట్ ఏంటి? ఆర్గనైజేషన్స్. సో ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ ప్రమోటింగ్ లైబ్రరీ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అనేది మనకు ఒక టాపిక్. ఏంటి? ఆర్గనైజేషన్. సో వీటిని లైబ్రరీ ఆర్గనైజేషన్స్ అనలేము. అంటే ఇది ఒక పర్టికులర్ సిస్టమ్ ని డెవలప్ చేయడానికి వచ్చింది. ఇప్పుడు యునెస్కో ఉంది ఫర్ ఎగ్జాంపుల్. యునెస్కో అంటే యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. అంటే
సైన్స్ ని డెవలప్ చేస్తుంది. యునెస్కో అనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ప్యారిస్ లో ఉంది, 1945 ఎస్టాబ్లిష్ చేయబడ్డది. అది ఒకటే కాంపోనెంట్ చూడదు, సైన్స్ చూస్తుంది, ఎడ్యుకేషన్ చూస్తుంది, అండ్ మనకు కల్చర్ లో భాగంగా లైబ్రరీస్ చూస్తుంది. అంటే కల్చర్, సి ఫర్ కల్చర్, కల్చర్ లో భాగంగా లైబ్రరీ సిస్టమ్ డెవలప్ చేయడానికి ఇండియాలో చూస్తుంది. నాట్ ఓన్లీ ఇండియా, అదర్ కంట్రీస్ లో కూడా చూస్తుంది. కాబట్టి మన టాపిక్ ఏంటి ఇక్కడ, ఆర్గనైజేషన్స్ ప్రమోటింగ్, మన యొక్క టాపిక్ ప్రమోటింగ్ లైబ్రరీ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. అంటే ఇండియాలో ఒక లైబ్రరీ సిస్టమ్ ని డెవలప్ చేయడానికి ఉన్న ఆర్గనైజేషన్స్ ఏంటి, అవి మాత్రమే మనకు ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ ఉన్న ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏంటి అండ్ నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్స్ ఏంటి అనేది మనకి ఇక్కడ ఒక టేబుల్ ఫామ్ లో చూద్దాం. తర్వాత 1 by 1 మనం చూసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకు నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్స్. సో ఆర్గనైజేషన్ అంటే మనకు అర్థమైంది కదా, ఆర్గనైజేషన్ ఈజ్ నథింగ్ బట్ an independent body, exclusive body and non-profit organization which is established by the registration act by the government or any other bodies in national level or international level to develop particular system, to encourage and to motivate particular system and to develop particular system and దాంట్లో సర్వీసెస్ ఇంక్లూడ్ చేయడానికి కానీ అండ్ ఫండ్స్ ఇవ్వడానికి కానీ అంటే ఫైనాన్షియల్ గా టెక్నికల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అదే ఒక ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎవరికి ఇవ్వరు, బట్ అవార్డ్స్ రూపంలో, పబ్లికేషన్ రూపంలో, కమ్యూనికేషన్, కెరీర్, ప్రొఫెషన్ ని మాత్రమే డెవలప్ చేసే అసోసియేషన్స్ అయితే ఇవి మనకు ఓవరాల్ గా ఫండ్స్ కూడా టెక్నికల్ అసిస్టెన్స్ ఇస్తుంది అండ్ మనకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మనకు ఈ ఆర్గనైజేషన్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీటిలో నేషనల్ లెవెల్ లైబ్రరీ అసోసియేషన్ అంటే ఆర్గనైజేషన్స్ ఏంటివి, ఆర్గనైజేషన్స్ ఇండియాలో ఉన్న లైబ్రరీ సిస్టమ్ ని ఏ టైప్ ఆఫ్ లైబ్రరీ సిస్టమ్ డెవలప్ చేస్తున్నాయని చూద్దాం. ఇక్కడ నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్స్ చూద్దాం. అదే విధంగా మనకు నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సిస్టమ్ తో పాటు ఒక డాక్యుమెంటేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా we can consider these documentation centers as organizations which promoted library development in India. Documentation centers అవి ఏంటంటో మనం ఒకసారి చూద్దాం. సో నేషనల్ లెవెల్లో ఉన్న ఆర్గనైజేషన్స్ ఏంటవి, RRRLF, రాజారాం మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్, RRRLF. తర్వాత మనకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, తర్వాత సొసైటీ ఫర్ ఇన్ఫర్మేషన్ సైన్స్, SIS. తర్వాత నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న మనకు ఆర్గనైజేషన్స్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో. అండ్ సెకండ్ వన్ తీసుకుంటే మనకు IFLA, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్స్. అండ్ IFLA తర్వాత మనకు FID, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్. తర్వాత IFLA, FID, యునెస్కో ఇవి మనకి ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తున్న ఇంటర్నేషనల్ లెవెల్లో. ఇవే కాకుండా మనకు డాక్యుమెంటేషన్ సెంటర్ చూసుకుంటే ఒకటి డెసిడాక్, డిఫెన్స్ సైన్స్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంటేషన్ సెంటర్. అండ్ డెసిడాక్ తో పాటు నాస్డాక్, నేషనల్ సోషల్ సైన్స్ డాక్యుమెంటేషన్ సెంటర్. అండ్ థర్డ్ వన్ ఇన్స్డాక్, ఇండియన్ నేషనల్ సైన్స్ డాక్యుమెంటేషన్ సెంటర్. దీన్నే మనం నిస్కేర్ గా పిలవడం జరుగుతుంది. ఇట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ NISCAIR. అండ్ ఫోర్త్ వన్ SENDOC, స్మాల్ ఎంటర్ప్రైజెస్ నేషనల్ డాక్యుమెంటేషన్ సెంటర్, SCN సెండాక్, హైదరాబాద్. సో ఇవి మనకు డాక్యుమెంటేషన్ సెంటర్. దీస్ documentation centers are 4. These 4 documentation centers are located in national level, which is located in India, in Delhi, except Sendak. This last Sendak is located in Yusufguda, Hyderabad. And state level documentation center, these are national level documentation center which promotes library development in India. And these are international organizations, UNESCO for public library development in cultural part, United Nations Educational Scientific Cultural Organization. IFLA ఆల్సో స్కూల్ లైబ్రరీకి మనకు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ పబ్లిక్ లైబ్రరీ సిస్టమ్ డెవలప్ చేయడానికి మనకు ఇది ఒక ఇంటర్నేషనల్ కొలాబరేషన్ చేస్తుంది యునెస్కోకి. అదే విధంగా డిఫరెంట్ ప్రోగ్రామ్స్, స్పెషల్ లైబ్రరీస్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కావచ్చు, UAP కావచ్చు, UBC కావచ్చు, కాన్ఫరెన్సెస్ కావచ్చు. అండ్ FID కూడా మనకు సైన్స్, ఇది డాక్యుమెంటేషన్ సైన్స్ లో అంటే డాక్యుమెంటేషన్ సెంటర్ డెవలప్ చేయడానికి, బిబ్లియోగ్రఫిక్ సిస్టమ్ డెవలప్ చేయడానికి ఇది మనకు బెల్జియం లో మనకు ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. మనకు
ఇయర్స్. దీంట్లో కూడా సేమ్ చూసుకుంటే దీంట్లో కూడా ఇంపార్టెన్స్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ కూడా క్వశ్చన్స్ ఏమొస్తాయి దీని మీద కూడా ఒకటి అబ్రివేషన్ ఇయర్, తర్వాత హెడ్ క్వార్టర్, తర్వాత దానికి సంబంధించి ఏమైనా పబ్లికేషన్స్ ఉంటాయి అండ్ అవార్డ్స్ ఉండవు. వీటికి అవార్డ్స్ ఉండవు. అక్కడ మనకు అసోసియేషన్స్ అవార్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ అంటున్నాం. సో ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ కి అవార్డ్స్ ఉన్నాయి. వేదనాయకి అవార్డు అండ్ మనకు పిసి వెరిక్సీ అవార్డు అండ్ పిఎన్ కౌలా అవార్డు అండ్ అబూరి షియాలి అవార్డు ఉన్నాయి. సో మనకి ఇక్కడికి వచ్చేసరికి అసోసియేషన్స్ అవార్డ్స్ ఉంటాయి, పబ్లికేషన్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి ఆర్గనైజేషన్స్ కి ఓన్లీ పబ్లికేషన్స్ మాత్రమే ఉంటాయి. అండ్ వీటి యొక్క అబ్రివేషన్, ఇయర్, హెడ్ క్వార్టర్, పబ్లికేషన్ తో పాటు వీటి యొక్క ఏమైనా సర్వీసెస్, వీటి యొక్క ఏమైనా అదర్ స్పెషల్ సర్వీసెస్ అండ్ ఇవి ఏమైనా ఇంట్రడ్యూస్ చేసిన సాఫ్ట్వేర్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యునెస్కో సిడిఎస్ ఐఎస్ఐఎస్ అనే సాఫ్ట్వేర్ ని ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ యునెస్కో వచ్చేసి మనకు డేర్ అండ్ మనకు ఒక రిఫరల్ డేటాబేస్, డేర్ అండ్ మనకు ఒక రిఫరల్ డేటాబేస్ ని మనకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది యూబీసీ యుఏపీ అనే ఒక ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ జరిగింది. అండ్ మనకు ఎఫ్ఐడి లాంటి ఆర్గనైజేషన్స్ ఈ ఏదైతే సైన్స్ కమ్యూనికేషన్ లో డాక్యుమెంటేషన్ ప్రోగ్రామ్ లో మనకు మెయిన్ రోల్ ప్లే చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు ఇది డిఫెన్స్ సైన్స్ సంబంధించింది, సోషల్ సైన్స్ సంబంధించింది, ఇది ప్యూర్ గా సైన్స్ సంబంధించింది, ఇది స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంబంధించిన నేషనల్ లెవెల్ డాక్యుమెంటేషన్ సెంటర్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ RRRLF ఇండియాలో ఏ ఆర్గనైజేషన్ ఇది? నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోటింగ్ లైబ్రరీ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. అంటే ఇండియాలో ఉన్న ఏ టైప్ ఆఫ్ లైబ్రరీ సిస్టమ్ డెవలప్ చేస్తుంది అని అంటే ఇది పబ్లిక్ లైబ్రరీ సిస్టమ్. ఇండియాలో ఉన్న పబ్లిక్ లైబ్రరీ సిస్టమ్ ఇది అకాడమిక్ లైబ్రరీ సిస్టమ్. అకాడమిక్ లైబ్రరీ సిస్టమ్ లో యూనివర్సిటీ లైబ్రరీ సిస్టమ్ డెవలప్ చేస్తుంది. ఇది స్పెషల్ లైబ్రరీ సిస్టమ్ డెవలప్ చేస్తుంది. స్పెషల్ లైబ్రరీ సిస్టమ్ తో పాటు సైన్స్ సెంటర్స్, అంటే సైన్స్ కమ్యూనికేషన్ సంబంధించిన సెంటర్స్ ని ఇది డెవలప్ చేయడం జరుగుతుంది. కాబట్టి డిఫరెంట్ వాటికి డిఫరెంట్ ఉంటారు. సో అక్కడ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, జనరల్ సెక్రటరీస్ ఉంటారు. మన ఆర్గనైజేషన్స్ కి మనం ప్రెసిడెంట్ అన్నాం. ఆర్గనైజేషన్స్ కి ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళని చైర్మన్ అంటాం, లేదంటే డైరెక్టర్ జనరల్ అంటాం. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అసోసియేషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్. అవి కూడా స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లో ఉన్నాయి. ఇవి నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉన్నాయి. డిఫరెన్స్ చూసిన తర్వాత మనము 1 by 1 TSLA ఏంటి అండ్ ALSD ఏంటి అండ్ APLA ఏంటి అండ్ ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ ఏంటి అనేది మనం 1 by 1 చూసుకుందాం. సో దీంట్లో క్వశ్చన్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ క్వశ్చన్స్ మనం చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మోడల్ క్వశ్చన్స్ అంటే మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా అనొచ్చు. సో క్వశ్చన్స్ అనేవి మనకు డిఫరెంట్ గా ఉంటాయి. సో మనకు క్లాస్ లో చెప్పేటప్పుడే మనకు క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. మోడల్ క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ క్వశ్చన్ అన్నాం. డైరెక్ట్ క్వశ్చన్ లో మనం ఏమొచ్చు, హూ ఇస్ ద ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్? మోహన్ రాంబా కేర్డే. హూ ఇస్ ద ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ APLA, అమెరికన్ లైబ్రరీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీ అసోసియేషన్. ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ కె చంద్రశేఖర కల్కూరా. అండ్ జనరల్ సెక్రటరీ అడగొచ్చు, లేదంటే వైస్ ప్రెసిడెంట్ అడగొచ్చు, హెడ్ క్వార్టర్ అడగొచ్చు, అండ్ డైరెక్ట్ గా పబ్లికేషన్ కూడా అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్జిలా లేకపోతే గ్రాంధన ఇస్ ఏ పబ్లికేషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లైబ్రరీ ఆర్గనైజేషన్ అదే లైబ్రరీ అసోసియేషన్ అంటారు. లేదంటే మనకు డిఫరెంట్ ఏదైనా గోల్డ్ మెడల్ కానీ లేదైనా ఏమైనా పబ్లికేషన్ కానీ అవార్డు కానీ చూద్దాం. సో ఇక్కడ మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటితో పాటు అరేంజ్ ద ఫర్ ఎగ్జాంపుల్ ఈ అసోసియేషన్ ఆర్గనైజేషన్ మీద అరేంజ్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ క్వశ్చన్ సీక్వెన్స్ ఆఫ్ following library associations according to their year of establishment year of establishment. అంటే ఇక్కడ అరేంజ్ ద కరెక్ట్ సీక్వెన్స్ అంటే అవి ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ అయినాయి అనే దాన్ని బట్టి
మనకి ఇక్కడ క్రోనలాజికల్ ఆర్డర్ లో అరేంజ్మెంట్ చేయాలి. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, ఏది ఫస్ట్ ఏది లాస్ట్, ఆ సీక్వెన్స్ ని మనకు కరెక్ట్ గా అరేంజ్ చేయమంటాడు. అప్పుడు మనకు ఇయర్స్ తెలిస్తే గానీ అరేంజ్మెంట్ చేయలేం. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ రావాలంటే, ఆ క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ కావాలంటే మనకి ఇప్పటిదాకా చెప్పుకున్న ప్రతి అసోసియేషన్, ప్రతి ఆర్గనైజేషన్ యొక్క ఇయర్ ఖచ్చితంగా గుర్తుండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆప్షన్ ఏ వచ్చేసి మనకు కొన్ని చూసుకుందాం. ఆప్షన్ ఏ మనకు అసోసియేషన్స్ తీసుకుందాం. ILA, ALA, తర్వాత APLA, ఒక 5 ఇస్తాడు. తర్వాత మనకు ఢిల్లీ లైబ్రరీ అసోసియేషన్ కావచ్చు, లేదంటే SLA 1 2 3 4, ఇంకా మనం చూసుకుంటే IAS, LIC. ఓకే, నెక్స్ట్ అంటే వీటినే మళ్ళీ జంబ్లింగ్ అనమాట. వీటినే ఆర్డర్ అనేది సీక్వెన్స్ చేంజింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు ALA, ILA, APLA, IASLIC and SLA, and C ILA, IASLIC and ALA, SLA and APLA, and D option ALA, తర్వాత SLA, తర్వాత APLA, తర్వాత ILA, తర్వాత IASLIC. సో దీనికి మనం ఆన్సర్ రావాలంటే ఈ 4 ఆప్షన్స్ చూడాల్సిన అవసరం. ఎప్పుడైనా అరేంజ్ ద కరెంట్ సీక్వెన్స్ క్వశ్చన్ ఎప్పుడైనా లైబ్రరీ యాక్ట్స్ పైన వస్తుంది, లైబ్రరీ ఆటోమేషన్ సాఫ్ట్వేర్ పైన వస్తుంది, డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్స్ పైన వస్తుంది, అండ్ అరేంజ్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ డివైజెస్, ఏదైతే మనకు మ్యాగ్నెటిక్ టేప్ కావచ్చు, మైక్రోఫిల్లింగ్ కావచ్చు, సిడి, డివిడి, అట్లాంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ పైన, అండ్ అసోసియేషన్స్, ఆర్గనైజేషన్స్, పబ్లిక్ లైబ్రరీ యాక్ట్స్, తర్వాత వీటిపైన మాత్రమే ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఇదంతా మనకు ఇయర్స్ తెలుసుంటేనే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. దీన్ని మనం అరేంజ్ ద కరెక్ట్ సీక్వెన్స్ అంటే అరేంజ్ ద కరెక్ట్ సీక్వెన్స్ క్వశ్చన్స్ అనొచ్చు, క్రోనలాజికల్ ఆర్డర్ క్వశ్చన్స్ అనొచ్చు. వాటి యొక్క ఇయర్ ఏది ఫస్ట్ డెవలప్ అయిందో, దాన్ని ఎస్టాబ్లిష్ అయిందో, దాన్ని బట్టి మనం ఇక్కడ ఆన్సర్ అనేది చేయాలి. సో ఇక్కడ ILA అనేది మనకు 1933లో ఎస్టాబ్లిష్ అయింది. ILA అనేది మనకు, అంటే ఇక్కడ ఆన్సర్ ఎలా చేయాలని చెప్తున్నానంటే, ఫస్ట్ మనం ఈ 4 ఆప్షన్స్ చూసి కన్ఫ్యూజ్ కావద్దు. ఈ 4 ఆప్షన్స్ లో ఎప్పుడైనా మనం ఈ 3 అనేది మనము అస్సలు చూడొద్దు. ఫస్ట్ చూస్తే అయిపోతుంది. అదే ఆన్సర్ కావచ్చు, కాకపోవచ్చు. సో ఆన్సర్ అదే అయినా ఉండొచ్చు, లేకపోతే కాకపోతుండొచ్చు. ILA ఉంది. ILA వచ్చేసి మనకు 1933. తర్వాత ALA 1876. తర్వాత APLA 1914, తర్వాత 1909, 1955. సో ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమై ఉంటుంది? ఫస్ట్ ALA, తర్వాత SLA, తర్వాత APLA, తర్వాత ILA, తర్వాత 1955 IASLIC. అంటే మనకు ఆన్సర్ D అవుతుంది. అంటే ఇక్కడ ABCలో మనం ABCDలో ఫస్ట్ దాన్ని మనం చూసుకున్నట్లయితే ఇయర్స్ రాసుకొని క్రోనలాజికల్ ఆర్డర్ అంటున్నాడు కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ చూసుకుంటే మనకు డిఫరెంట్ అసోసియేషన్స్ వాటి యొక్క ఇయర్స్ గుర్తుంటే మనం ఇలా చేయొచ్చు. నెక్స్ట్ మ్యాచింగ్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఎలా చేయాలి? నెక్స్ట్ మ్యాచింగ్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాడు అంతే. మ్యాచ్ ద ఫాలోయింగ్ అసోసియేషన్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ అన్నాడు. సింపుల్ గా మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ లో మనకు లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2, లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 అనమాట. లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2. దీని యొక్క మెథడ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బట్ దీన్ని కూడా ఎంత సింపుల్ గా చేయాలో మనం దీంట్లో చూద్దాం. సో లిస్ట్ 1 లో మనకు అసోసియేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్
ఐఎల్ఏ, ఏఎల్ఏ, తర్వాత సిఐఎల్ఐపి, సిఐఎల్ఐపి, తర్వాత మనకు అయాజ్లిక్, అయాజ్లిక్. సో ఇక్కడ లిస్ట్ 2 వచ్చేసి మనకు హెడ్ క్వార్టర్స్ ఇస్తాడు. అంటే ఏ, బి, సి అండ్ డి. సో దీంట్లో మనకు లిస్ట్ ఏలో న్యూఢిల్లీ అండ్ చికాగో అండ్ సిఐఎల్ఐపి లండన్ అండ్ కల్కత్తా. సో దీనికి కూడా మనకు కోడ్ ఉంటుంది. సో ఈ కోడ్ రూపంలో మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. సో ఎప్పుడైనా మ్యాచింగ్ క్వశ్చన్ వస్తే మనం ఈ ఐఎల్ఏకి న్యూఢిల్లీ కదా అని చెప్పి ఇట్లా, తర్వాత ఏఎల్ఏకి చికాగో కదా అని చెప్పి ఇట్లా, తర్వాత దీంట్లో ఇట్లా మ్యాచింగ్, రాంగ్ మ్యాచింగ్ చేయదు. ఈ రాంగ్ మ్యాచింగ్ వల్ల చేయడం ఫస్ట్ కరెక్ట్ చేసినా కూడా ఇది ఇక్కడ అది అక్కడ అని చెప్పి చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. సో బ్లైండ్ గా మిస్టేక్ చేసేటప్పుడు కొందరు చేస్తారు, అందరు చేయరు. సో ఈ మెథడ్ కరెక్ట్ కాదు. ఈ మెథడ్ అనేది మనకు కరెక్ట్ కాదు. సో దీని కరెక్ట్ మెథడ్ ఈజ్ మనం ఆప్షన్స్ చూడొద్దు. అంటే ఇక్కడ దీన్ని ఒక పార్ట్ గా తీసుకోవాలి. అంటే ఇది ఒక పార్ట్. అంటే మనకు మ్యాచింగ్ క్వశ్చన్ కి లాజిక్ ఏంటంటే లిస్ట్ 1 లిస్ట్ ఒక పార్ట్, తర్వాత కోడ్ ఒక పార్ట్. సో ఈ పార్ట్ అంతా కూడా మనకు సెకండ్ పార్ట్. ఎప్పుడైనా మ్యాచింగ్ క్వశ్చన్ కి అక్కడైతే ఎలా అయితే అరేంజ్ ద కరెక్ట్ సీక్వెన్స్ యాజ్ పర్ ద ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ క్రోనలాజికల్ ఆర్డర్ లో ఎలా అయితే ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ తీసుకొని ఇయర్స్ రాసుకొని రఫ్ గా క్వశ్చన్ పేపర్ లో డైరెక్ట్ ఆన్సర్ చేస్తాం. సిబిటి ఎగ్జామ్ లో అయినా జస్ట్ గుర్తు పెట్టుకుని ఆన్సర్ చేస్తాం. ఒక పేపర్ కూడా ఇస్తారు మనకు, పేపర్ లో రాసుకొని ఆన్సర్ చేయొచ్చు. విత్ ఇన్ 30 seconds లో చేయాలంటే ఇప్పుడు చెప్పిన మెథడ్ అక్కడ దానికి యూజ్ అవుతుంది. ఈ మెథడ్ లో అసలు ఈ పార్ట్ 2 అంటే ఈ కోడ్ అనేది చూడొద్దు. అంటే ఏబిసిడి అనేది అసలే చూడకుండా ఇక్కడనే మ్యాచింగ్ చేయాలి. ఎలా చేయాలంటే ఇలా కాకుండా సింపుల్ గా ఐఎల్ఏ అంటే ఏంటి మనకు, ఐఎల్ఏ ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది, న్యూఢిల్లీ. ఫస్ట్ కలకత్తాలో ఎస్టాబ్లిష్, తర్వాత న్యూఢిల్లీకి షిఫ్ట్ అయింది. తర్వాత ఐఎల్ఏ అంటే మనం ఇక్కడ దీన్ని ఏం రాసుకుంటాం, 1 ఏం చేస్తాం, 1B. తర్వాత ఏఎల్ఏ ఏంటి, 2 చికాగో, 2A. తర్వాత సిలిప్ అంటే ఎల్ఏ అంటే లైబ్రరీ అసోసియేషన్ సిలిప్ గా మారింది. అది ఎక్కడ ఉంది, లండన్. అంటే 3D అవుతుంది. అంటే 4 ఏముంది, యాజ్లిక్ మిగిలిపోయింది ఏంటి ఇక్కడ, కలకత్తా. అంటే 4 వచ్చేసి సి అవుతుంది. అప్పుడు కోడ్ ఏంటి, 1 2 3 4 లో 1B 2A 3D 4C. అప్పుడు ఇక్కడ ABCD లో ఏదో ఒక దగ్గర 1B 2A 3D 4C అని ఖచ్చితంగా ఉంటుంది. అది ఎక్కడ ఉందో ABCD లో చూసుకొని దానికి టిక్ పెట్టుకొని దీనికి ఆన్సర్ ఏంటి, ఏనా బియా సియా డి అని ఈజీగా పెట్టుకోవచ్చు. కాబట్టి మ్యాచింగ్ క్వశ్చన్లకు ఎప్పుడైనా మనం కోడ్ చూడొద్దు, ఇక్కడనే రాసేసుకోవాలి, ఇక్కడనే ఆన్సర్ చేసేసుకోవాలి. ఐఎల్ఏకి మనకు న్యూఢిల్లీ కాబట్టి 1B 2A 3D 4C అని ఇక్కడనే రాసేసుకొని ఇదే కోడ్ ఇక్కడ ఉందో లేదో చూసుకొని దానికి ఆన్సర్ చేసేసుకోవచ్చు. అది ఒక సిబిటి మోడ్ అయినా లేదంటే మనకు ఓఎంఆర్ మోడ్ అయినా. ఇక్కడ మళ్ళీ ఇంకొక టిప్ ఏంటంటే జస్ట్ ఇట్లా దీన్ని మనం ఇట్లా చూసుకున్నా కూడా ఇక్కడ ఈజీ ఆన్సర్ రావడంతో పాటు మనకు ఈ మెయిన్ గా ఈ క్వశ్చన్స్, మ్యాచింగ్ క్వశ్చన్స్ మళ్ళీ పబ్లిక్ లైబ్రరీ యాక్ట్ స్టేట్ యొక్క లైబ్రరీ స్టేట్ నేమ్స్ అండ్ ఇయర్స్ అడుగుతాడు. తమిళనాడు 1940 అండ్ మనకు కర్ణాటక 1965, ఆంధ్రప్రదేశ్ 1960. అంటే ఆ ఇయర్స్ మొత్తం 19 పబ్లిక్ లైబ్రరీ యాక్ట్స్ గుర్తుంటేనే ఒక మ్యాచింగ్ క్వశ్చన్ చేస్తాం. అదే పబ్లిక్ లైబ్రరీ యాక్ట్ ని బేస్ చేసుకొని అరేంజ్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఫాలోయింగ్ లైబ్రరీ యాక్ట్స్, స్టేట్ లైబ్రరీ యాక్ట్స్ అకార్డింగ్ టు దేర్ ఇయర్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ అంటాడు. సో వాటిని కూడా మళ్ళీ 2 క్వశ్చన్స్ వస్తాయి. ఒక పబ్లిక్ లైబ్రరీ యాక్ట్స్ నుంచి 2 క్వశ్చన్స్. ఒకటేమో 4 స్టేట్ యాక్ట్స్ తీసుకొని మ్యాచింగ్ అంటాడు, ఇంకొక 4 స్టేట్ యాక్ట్స్ తీసుకొని అరేంజ్మెంట్ సీక్వెన్స్ అంటాడు. కాబట్టి ఆ 19 స్టేట్స్ యొక్క ఇయర్స్ గుర్తుంటేనే మనకి క్వశ్చన్స్ చేయగలుగుతాం. సో ఇలా మనకు మ్యాచింగ్ క్వశ్చన్, అరేంజ్ ద కరెక్ట్ సీక్వెన్స్ క్వశ్చన్ అండ్ ఆడ్ మ్యాన్ అవుట్ క్వశ్చన్ కూడా అడుగుతాడు. అంటే ఆడ్ మ్యాన్ అవుట్ క్వశ్చన్ ఎలా ఉంటుందో మనం ఒక్కసారి చూసుకుంటే, ఆడ్ మ్యాన్ అవుట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. క్వశ్చన్ ఏంటి, ఆడ్ మ్యాన్ అవుట్ అంటే డిఫరెంట్ గా ఉన్నదాన్ని మనం ఎలిమినేట్ చేయాలి. ఆడ్ మ్యాన్ అవుట్ ఫ్రమ్ ద బిలో ఆర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అంటాడు. అవి ఏంటనేది మనం చూసుకుంటే ఆప్షన్ ఏ, బి, సి, డి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎల్ఏ అండ్ ఏఎల్ఏ అండ్ మనకు ఎస్ఎల్ఏ అండ్ సిలిప్.
దీనికి ఆన్సర్ చాలా మందికి తెలుసు. ఏంటి ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఏంటి? ఏది భిన్నంగా ఉంది, ఏది డిఫరెంట్ గా ఉంది, ఏది వన్ ఎలిమెంట్ వన్ కాంపోనెంట్ ఈస్ డిఫరెన్షియేటింగ్ విత్ అదర్స్, ఏది డిఫరెంట్ గా ఉంది దాన్ని గుర్తుపెట్టాలి. ఇప్పుడు ఐఎల్ఏ అంటే ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్, అంటే ఇది నేషనల్ లైబ్రరీ అసోసియేషన్. ఏఎల్ఏ అంటే దీని యొక్క ఆడ్ మ్యాన్ అవుట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే దీంట్లో ఏది మనకు హిడెన్ గా ఏది ఉంది అని అంటే ఇవన్నీ కూడా లైబ్రరీ అసోసియేషన్స్. దాంట్లో డిఫరెంట్ గా ఏముంది అని అంటే మనం చూసుకుంటే మనం ఒక్కొక్కటి చూసుకుంటూ రావాలి, కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం కూడా లేదు. దీంట్లో సింపుల్ 30 seconds లో ఆన్సర్ చేయొచ్చు. ఐఎల్ఏ అంటే నేషనల్ లెవెల్ లైబ్రరీ అసోసియేషన్, ఏఎల్ఏ అన్నా కూడా మనకు నేషనల్ లెవెల్ లైబ్రరీ అసోసియేషన్. ఐఎల్ఏ అంటే మనకు ఇండియాకి సంబంధించిన నేషనల్ లెవెల్ లైబ్రరీ అసోసియేషన్, అండ్ ఏఎల్ఏ అంటే మనకు అమెరికాకు సంబంధించిన యుఎస్ఏకి సంబంధించిన నేషనల్ లెవెల్ లైబ్రరీ అసోసియేషన్. ఎస్ఎల్ఏ అంటే ఇది కూడా నేషనల్ లెవెల్ లైబ్రరీ అసోసియేషన్, బట్ ఇవి జనరల్ లైబ్రరీ అసోసియేషన్, ఇది స్పెషల్ లైబ్రరీ అసోసియేషన్. ఇది కూడా నేషనల్ లెవెలే అండ్ యుఎస్ఏనే. బట్ ఇక్కడ ఏది ఎందుకు డిఫరెన్స్ చేస్తుంది? ఇది ఇప్పుడు సిలిప్ అన్నాం. సిలిప్ అంటే ఏంటి? ఎల్ఏయుకే. సిలిప్ అంటే నథింగ్ బట్ ఎల్ఏయుకేనే రీనేమ్ అయ్యి ఏమైంది? సిలిప్ గా మారింది. కాబట్టి ఇది కూడా నేషనల్ లెవెల్ లైబ్రరీ అసోసియేషన్, జనరల్ లైబ్రరీ అసోసియేషన్ ఆఫ్ యూకే, ఇంగ్లాండ్. సో ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తుంది ఏంటి? స్పెషల్ లైబ్రరీ అసోసియేషన్. కాబట్టి ఇక్కడ ఎస్ఎల్ఏ అనేది మనకు సి అనేది ఆన్సర్. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే సి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఆడ్ మ్యాన్ అవుట్ క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇవే 4 ఆప్షన్స్ లో సాఫ్ట్వేర్స్ ఇస్తాడు. దాంట్లో 3 ఏమో ఆటోమేషన్ సాఫ్ట్వేర్స్ ఇచ్చి, ఒకటి డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్స్ ఇస్తాడు. 3 డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్స్ ఇచ్చి ఒకటి ఇన్స్టిట్యూషనల్ రిపాజిటరీయో లేకపోతే నెట్వర్క్ ఇస్తాడు, అండ్ 3 నెట్వర్క్స్ ఇచ్చి ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఇస్తాడు. అంటే ఆడ్ మ్యాన్ అవుట్ అనేది కూడా ఖచ్చితంగా 100 కి ఒక 3, 4, 5 ఖచ్చితంగా వస్తాయి. 150 కి మనం ఒక 6, 7, 10 కూడా రావచ్చు. అంత ఇంపార్టెంట్ మ్యాచింగ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ టాపిక్స్ అనే ప్రతి వాటి మీద వస్తాయి. కాబట్టి మనం చెప్పే క్లాసెస్ లో ఏ టాపిక్ మ్యాచింగ్ రావచ్చు, ఏ టాపిక్ డైరెక్ట్ రావచ్చు, ఏ టాపిక్ కరెక్ట్ సీక్వెన్స్ రావచ్చు, ఇంతకుముందు వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఏంటి, వాటిని ఎలా ఆన్సర్ చేయాలి, అండ్ ఆ క్వశ్చన్స్ ని మనం టెస్ట్ సిరీస్ రూపంలో మనం పెట్టడం జరిగింది. ఆ క్వశ్చన్స్ మీద చాప్టర్స్ మీద టాపిక్ వైజ్ క్వశ్చన్స్ పెట్టుకోవడం జరుగుతుంది, డీటెయిల్ క్లాసులు చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాటన్నిటి కూడా మనం కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ప్రొవైడ్ చేసే క్లాసెస్ ద్వారా మనం ప్రొవైడ్ చేసే ఒకటి క్లాసెస్ అండ్ నోట్స్, రన్నింగ్ నోట్స్ లో ఒకటి రెగ్యులర్ గా మన క్లాస్ లో లైవ్ క్లాస్ లో ఇచ్చే రన్నింగ్ నోట్స్ తో పాటు పీడిఎఫ్ నోట్స్ కూడా మనం ఇన్ డెప్త్ గా ఇస్తాం. తర్వాత వీటి మీద ఎక్స్ప్లెనేషన్, ప్రీవియస్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. అదే విధంగా వీటితో పాటు మనం టెస్ట్లు కూడా ఎట్లా ఉంటాయి? టాపిక్ వైజ్. ఇప్పుడు మీరు టాపిక్ అంటే మీకు ఏమర్థమైంది? ఆర్ఆర్ఆర్ ఎల్ఎఫ్ ఇస్ ఏ టాపిక్. దీని చాప్టర్ ఏంటి? లైబ్రరీ ఆర్గనైజేషన్స్ ప్రమోటింగ్ లైబ్రరీ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, ఆర్గనైజేషన్స్ ప్రమోటింగ్ లైబ్రరీ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. ఐఎల్ఏ ఒక టాపిక్, చాప్టర్ ఏంటి? లైబ్రరీ అసోసియేషన్. మరి దీని యూనిట్ ఏంటి? ఫౌండేషన్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. యూనిట్ 1 అంటే యూనిట్ 1 లో యూనిట్ టెస్ట్లు ఉంటాయి ఒక యూనిట్ కి. ఆ యూనిట్ లో చాప్టర్ టెస్ట్ ఏంటి? లైబ్రరీ అసోసియేషన్. 50 క్వశ్చన్స్ తో చాప్టర్ టెస్ట్లు ఉంటాయి. అంటే టాపిక్ వైజ్ ఉంటాయి, చాప్టర్ వైజ్ ఉంటాయి, యూనిట్ వైజ్ ఉంటాయి, అండ్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, అండ్ అన్ని కలిపి మళ్ళీ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి. 150 క్వశ్చన్స్ కి ఫార్మాట్ వేరే ఉంటుంది, అండ్ 100 క్వశ్చన్స్ ఫార్మాట్ వేరే ఉంటుంది. సో ఈ విధంగా మనకు క్లాస్ నోట్స్, రన్నింగ్ నోట్స్ అండ్ పీడిఎఫ్ నోట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, ఏది ఇంపార్టెంట్ ఒక సిలబస్ లో మనం రాసుకున్నప్పుడు ఏది ఇంపార్టెంట్ కాదని చెప్పడంతో పాటు ఇట్లా ప్రతిదీ కూడా మనం చాలా డెప్త్ గా క్లియర్ గా మనం చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అసోసియేషన్ ఏంటి మనకు? టిఎస్ఎల్ఏ, తెలంగాణ స్టేట్ లైబ్రరీ అసోసియేషన్. సో దీంట్లో మనం సింపుల్ గా చూసుకున్నట్లయితే దీని యొక్క అబ్రివేషన్ ఏమవుతుంది? తెలంగాణ స్టేట్ లైబ్రరీ అసోసియేషన్. తెలంగాణ స్టేట్ లైబ్రరీ అసోసియేషన్. దీని యొక్క ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి? ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ August 9 is the ఏంటి? The original date of birth of father of library science in India, Padma Shri Dr. S.R. Ranganathan. So August 9, 2014 దీని యొక్క ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. అండ్ ఇది హెడ్ క్వార్టర్ ఎక్కడ? మనకు హైదరాబాద్. అండ్ దీనికి సంబంధించి మనకు హెడ్ క్వార్టర్ తో పాటు దీని యొక్క కేటగిరీ ఏంటి? స్టేట్ లెవెల్ జనరల్ అసోసియేషన్. అంటే స్పెషల్ లైబ్రరీ అసోసియేషన్ కాదు, అది స్టేట్ లెవెల్ జనరల్
లైబ్రరీ అసోసియేషన్ అంటే స్టేట్ లెవెల్లో. ఏ స్టేట్ ఇది? తెలంగాణ స్టేట్. తెలంగాణ స్టేట్ లెవెల్ అసోసియేషన్. జనరల్ లైబ్రరీ అసోసియేషన్ అంటే ఈ TSLA లో ఎనీ లైబ్రరీ ప్రొఫెషనల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ పబ్లిక్ లైబ్రరీ, స్కూల్, అకాడమిక్, కాలేజ్, యూనివర్సిటీ, స్టేట్ లో ఉన్న స్పెషల్ లైబ్రరీ సిస్టమ్ లో కూడా ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, బిజినెస్ స్కూల్స్ కావచ్చు, అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో కావచ్చు, డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్ లో పనిచేసే ప్రతి లైబ్రరీ ప్రొఫెషనల్, లైబ్రేరియన్, లైబ్రరీ స్టూడెంట్, లైబ్రరీ రీసెర్చ్ స్కాలర్స్ అందరూ కూడా మనకు ఈ స్టేట్ లెవెల్ లైబ్రరీ అసోసియేషన్ అయిన TSLA లో మెంబర్షిప్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి దీని యొక్క ఇది ఆఫర్ చేసే మెంబర్షిప్ ఒకటి యాన్యువల్ మెంబర్షిప్, అండ్ మనకు ప్రొఫెషనల్ మెంబర్షిప్, అండ్ ఆల్సో లైఫ్ మెంబర్షిప్. యాన్యువల్ మెంబర్షిప్, ప్రొఫెషనల్ మెంబర్షిప్, అండ్ లైఫ్ మెంబర్షిప్. అండ్ దీనికి సంబంధించి ఒక వెబ్సైట్ ఉంటుంది. దీని యొక్క మెయిన్ సర్వీసెస్ ఫంక్షన్ సేమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, సెమినార్స్, కాన్ఫరెన్సెస్, అండ్ మనకు వర్క్ షాప్స్, అదే విధంగా ఒక ప్రొఫెషన్ లైబ్రరీ సైన్స్, లైబ్రేరియన్షిప్ ప్రొఫెషన్ ని డెవలప్ చేయడానికి డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడం. అదే విధంగా మెయిన్ గా మనం చూసుకోవాల్సింది TSLA లో దీని యొక్క ఫౌండర్ ప్రెసిడెంట్ ఎవరు అండ్ ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరు. సో మనకు ఫస్ట్ అండ్ ప్రజెంట్ ప్రెసిడెంట్. సో ఫస్ట్ ప్రెసిడెంట్ ఆ పర్సనే, అండ్ ఫస్ట్ అండ్ ప్రజెంట్ ప్రెసిడెంట్. ఫస్ట్ అండ్ ప్రజెంట్ ప్రెసిడెంట్ నథింగ్ బౌట్ ఫౌండర్ ప్రెసిడెంట్ అని కూడా అంటాం. సో ఫౌండర్ ప్రెసిడెంట్ స్టార్టింగ్ లో ఉంటారు, తర్వాత ప్రెసిడెంట్స్ మారుతారు. అండ్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఇక్కడ ప్రెసిడెంట్ మారలేదు. ఫస్ట్ ప్రెసిడెంట్ ఫౌండేషన్ అయినప్పుడు ప్రెసిడెంట్, అండ్ ప్రెసిడెంట్ సేమ్. సో ఆ పర్సన్ పేరు మనకు ప్రొఫెసర్ ఎన్ లక్ష్మణ్ రావు. సో రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, ప్రొఫెసర్ ఎన్ లక్ష్మణరావు. సో జనరల్ సెక్రటరీ ఆఫ్ దిస్ లైబ్రరీ అసోసియేషన్ TSLA, జనరల్ సెక్రటరీ ఎవరు? డాక్టర్ చేగోని రవికుమార్ సార్. సో డాక్టర్ చేగోని రవికుమార్. సో ఇక్కడ మనకు ఈ 2 టైప్స్ తో పాటు వీళ్ళు ఇచ్చే పబ్లికేషన్ ప్రెసెంట్ ఏం లేదు, అండ్ అవార్డు కూడా ప్రెసెంట్ ఏం లేదు, కానీ ఉంటాయి కొన్ని అసోసియేషన్స్ కి, అవి నేర్చుకుంటాం. నెక్స్ట్ APLA చూద్దాం. సో నెక్స్ట్ మనకు APLA చూద్దాం. సో APLA కూడా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్. ఇది మనకు 1914 లో విజయవాడలో ఒక కాన్ఫరెన్స్ లో మనకు ఎస్టాబ్లిష్ అయింది. సో APLA అనేది ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్. మరి తెలంగాణ లైబ్రరీ అసోసియేషన్ ఎప్పుడు వచ్చిందంటే బై మెర్జింగ్ ఆఫ్, అంటే మనకు స్టేట్ రీఆర్గనైజేషన్ జరిగిన తర్వాత, అంటే స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత 2014 లోనే ఈ APLA లో ఉన్న మెంబర్స్ ఎవరైతే తెలంగాణకు సంబంధించిన లైబ్రరీ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళే 2014 లో TSLA గా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. APLA మనకు 1914 ఏప్రిల్ 10 విజయవాడలో ఇది ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. ఇట్ ఈస్ ఏ ఫస్ట్ కైండ్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్. ఇంకా మనం ఫస్ట్ కైండ్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్ అంటే ఇండియాలోనే ఫస్ట్ కైండ్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్, ఓల్డెస్ట్ లైబ్రరీ అసోసియేషన్ ఇన్ ఇండియా. అంటే ఈవెన్ ILA కంటే కూడా ఓల్డెస్ట్ లైబ్రరీ అసోసియేషన్. ఇండియాలోనే ఒక స్టేట్ లెవెల్లో లైబ్రరీ అసోసియేషన్ ఉంది అని అంటే ద ఫస్ట్ ఇస్ APLA. బట్ అంతకంటే ముందు దీని పేరు ఆంధ్రదేశ బండాగార సంఘం అని ఉండే, తర్వాత ఆంధ్రదేశ లైబ్రరీ అసోసియేషన్ అయింది. తర్వాత అది 1956 లో 58 లో APLA గా మారింది. తర్వాత ఇది బైఫర్కేషన్ లో TSLA గా డివైడ్ అయిపోయింది, APLA గా ఉంది. దీని యొక్క ప్రజెంట్ ప్రెసిడెంట్ కె చంద్రశేఖర కల్కూరా, అండ్ దీని యొక్క జనరల్ సెక్రటరీ డాక్టర్ రావి శారద. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు ఇక్కడ విజయవాడలో ఉంటుంది. అండ్ ఇలాగే మనము ఈ చాప్టర్ లో సంబంధించిన ప్రతి అసోసియేషన్ సంబంధించి అవార్డ్స్, పబ్లికేషన్స్, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, హెడ్ క్వార్టర్, అబ్రివేషన్, అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అండ్ అదర్ యాక్టివిటీస్, సర్వీసెస్, ఫంక్షన్స్ అన్ని కూడా మనం క్లాస్ లో డిస్కస్ చేసుకుంటాం. సో ఈ క్లాస్ ఇంతవరకు ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన ఫుల్ లెంత్ క్లాస్ మీ కోర్సెస్ లో అవైలబుల్ ఉంటాయి. అండ్ ఈ క్లాసెస్ మీద ఏమైనా మీకు కామెంట్స్ చేయాలన్నా, డౌట్స్ కావాలన్నా కామెంట్ చేయండి, మీకు ఆన్సర్స్ వస్తాయి. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసినందుకు మీకు ఒక మంచి అవేర్నెస్ వచ్చిందని అనుకుంటున్నాను. అదేవిధంగా మీకు ఖచ్చితంగా ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీకు కావాల్సిన యాప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. అండ్ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఫ్రీ క్లాసెస్ వినొచ్చు మన స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీ యాప్ లో.
అదే విధంగా ఈ యూట్యూబ్ ఛానల్ ని మీరు ఈ వీడియో లైక్ చేయడంతో పాటు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. అప్పుడు మాత్రమే ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.